మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని మమ్మలను ప్రేమించి ఇప్పటి వరకు మీ సన్నిధిలో మమ్మలను నిలబెట్టినందుకు స్తోత్రాలు. కేవలము మీ దయ, మీ సంకల్పము ప్రభువా మా ఎడల ఎంతగానో కనపరుస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభువా ఈ పైటికాలపు వేళ నీ సన్నిధిలో మమ్మలను బలపరచండి నాయన. నీ వాక్యము చేత మేము ప్రభువా బలము పొందటానికి, నాయన మీ వాక్యము చేత మేము ఆదరించబడటానికి మమ్మలను మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆహాబు రాజు ఇశ్రాయేలులను పరిపాలిస్తున్న దినాలలో ఏలి అనేటువంటి ఒక ప్రవక్త ఆ రోజుల్లో ఉన్నాడు. ఏలి ఆ ప్రజలను ఆయన చూస్తున్నాడు. ఎవరు యెహోవా దేవుణ్ణి పూజిస్తున్నారు, ఎవరు బయలుదేవతని పూజిస్తున్నారో ఆయన చూస్తూ వచ్చాడు. ప్రియులారా, ఏలియా ఆయన పరితాపం పట్టలేక, యెహోవా దేవుడైతే ఆయనని మీరు అనుసరించండి, బయలుదేవుడైతే ఆయనని మీరు అనుసరించండి, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు? అంటే వీళ్ళు బయలుదేవుడా, యెహోవా దేవుడా? ఈ రెండు విషయాల్లో వీళ్ళు ప్రియులారా తడబడిపోతున్నారు. అంటే ఏది దేవుడు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా ఒక ప్రత్యుత్తరాన్ని, ఒక హెచ్చరికను ఆయన ప్రజలకు వినిపింపచేస్తున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుంటారు? ఎన్ని సంవత్సరాల మట్టి మీరు ఈ రాజ్యములో సరిగ్గా యెహోవా దేవుణ్ణి అనుసరించకుండా, బయలుదేవతను అనుసరించకుండా ఈ రెండిటి మధ్యలో ఎంతకాలం మీరు తడబడతారు? అయితే వీళ్ళు యెహోవా దేవుడు అని అంటారు, బయలు దేవుడు అంటారు. అంటే వీళ్ళకి ఒక ఏమంటారంటే ఒక కాన్ఫిడెన్స్ లేదు. యెహోవా దేవుడు అనేది ఒక కాన్ఫిడెన్స్ లేదు. వీళ్ళ ముందు తరాలందరూ గతించిపోయారు ప్రియులారా. కానీ ఇప్పుడున్నటువంటి జనాంగము తెలియక సతమతమైపోతూ తడబాటు పడుతున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఏలియా
వారిని హెచ్చరిస్తున్నాడు. మానవ జీవితంలో మనుష్యులు ప్రియులారా ఇప్పుడు కూడా చాలామంది రెండు తలంపుల మధ్యలో ప్రియులారా తడబడేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏమండి, దేవుని విషయానికి వస్తే ఎవరు సరైన దేవుడు అనేటువంటి ఆలోచన మానవ జీవితంలో ఇప్పటికి వెంటాడుతూనే ఉంది. ఇప్పటికి వెంటాడటమే కాదు, భూమి ఉన్నంత వరకు వెంటాడుతూనే ఉంటుంది. మనుషులు తడబాటు పడుతూనే ఉంటారు. ఎందుకు అంటే వారు ఏది దేవుడో ఏది దేవుడు కాదో గ్రహించలేరు. కాబట్టి పశుప్రాయులు దేవుని గ్రహించలేరు అన్నట్లుగా వారి జీవితంలో రెండు తలంపుల మధ్యలో అలాగా జీవిస్తూనే ఉంటారు. ప్రియులారా, రెండు తలంపులు కలిగి బ్రతకటం అనేది, జీవించటం అనేది అది మానవ జీవితానికి మంచిది కాదు. ఏమండి, కొన్నిసార్లు కొంతమంది తిందామా వద్దా అనుకుంటారు. ఏమండి, కొంతమంది పండుకుందామా వద్దా అనుకుంటారు. కొంతమంది ఊరెళ్దామా వద్దా అనుకుంటారు. కొంతమంది మనల్ని పిలుద్దామా వద్దా అనుకుంటారు. కొంతమంది ప్రార్థన చేద్దామా వద్దా అనుకుంటారు. కొంతమంది దేవుని మందిరానికి వెళదామా వద్దా అనుకుంటారు. చూడండి, మానవ జీవితంలో ప్రియులారా చాలామంది జీవితాల్లో ఈ రెండు తలంపులు మనుషులను వెంటాడుతూనే ఉన్నాయి. ఏమండి, అయితే ఒకే ఒక తలంపు, దేవుని తలంపు కలిగి మనుషులు భూమి మీద బ్రతకాలి. ఏమండి, దేవుని యొక్క తలంపుల ప్రకారం మనుషుడు బ్రతుకుతున్నప్పుడు మనుషుని యొక్క జీవితము క్షేమకరమైన పరిస్థితిలోనికి వెళుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ ప్రజల వలె మనము రెండు తలంపులు కలిగి ఉండకూడదు. ఏమండి, రెండు విషయాలు మనము బైబిల్ నుండి చూస్తాం. రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి పాపులను మనం చూస్తూ ఉంటాం. పాపులు కూడా రెండు తలంపుల మధ్యలో జీవిస్తున్నారంట. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక యవనస్తుడు ధనవంతుడు ప్రభు దగ్గరకు రావటం మనం చూస్తాం. చదవండి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసును కావడానికి నేనేమి చేయుదునని ఆయనను అడిగాడంట. ఈయన ధనవంతుడు, యవనస్తుడు, ప్రియులారా గొప్ప వ్యక్తి. ఇతను ప్రభు దగ్గరికి పరిగెత్తుకు రావడం ఒక గొప్ప విషయం అన్నమాట. దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఒక గొప్ప ఆశతో వచ్చాడు. నేను మోక్షంలో ప్రవేశించాలి. కాబట్టి మోక్షంలో ప్రవేశించాలంటే నాకు ఎవరు చెబుతారు? యేసు ప్రభువే చెబుతాడని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. నేను నిత్య జీవానికి వారసుని అవడానికి ఏం చేయాలని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చరిత్ర అంతా ఈ కింద మనం చదువుతూ ఉంటాం. ప్రభు అంటాడు ఆజ్ఞలు అనుసరించమంటాడు. సరే, ఇవన్నీ నేను అనుసరిస్తున్నానని చెబుతాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తి నువ్వు వెళ్ళి నీ కలిగినదంతా అమ్మేసేసి పేదలకి ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పాడో అతను తన యొక్క ఆస్తి, తన ధనము ప్రియులర అతను విడిచిపెట్టుకోవటం ఇష్టం లేక ఏమండి అతను ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన నిత్య జీవం కావాలని వచ్చాడు, కానీ ప్రభు చెప్పిన మాట వినటానికి ఆశపడలేదు. ప్రభు చెప్పిన మాట అనుసరించడానికి ఆశపడలేదు. కారణం ఏంటి అంటే ఈయనలో ఇంకో తలంపు ఉంది. అదేంటి అంటే తన ధనాన్ని తను కలిగి ఉన్నాడు, తన ఆస్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఇది పోగొట్టుకుంటే ఎలాగా? ధనము కావాలి, దేవుడు కావాలి అన్నట్లుగా ఉన్నాడు ఈయన.
ఏమండి, యేసు ప్రభు ధనాన్ని ఎందుకు, ఆస్తిని ఎందుకు అమ్మేయమన్నాడు అనేది ఆలోచించలేదు. ఆస్తిని అమ్ముకుంటే ఈయన్ని వెంబడించమంటున్నాడు, ఆస్తిని అమ్ముకోకుండా వెంబడించకూడదా, ఆస్తిని అమ్ముకోకుండా వెంబడించకూడదనే ఆలోచన ఆయనకున్నది ప్రియులారా. కాబట్టి ఈయనలో ఉన్నటువంటి రెండు ఆలోచనలు ఏంటి అంటే, రెండు తలంపులు ఏంటి అంటే, ఒకటేమో నిత్యజీవం కావాలి, ఒకటి ఆస్తి కూడా కావాలి. దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఏమండి, బైబిల్లో ఉంటుంది కదా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట, ఇక్కడే ఉంది కదా, దుర్లభం అంటాడు 35వ వచనం 25వ వచనంలో. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించటం దుర్లభం. ఎందుకు అంటే అతని ధనం అతన్ని పాడు చేస్తూ ఉంటుంది, నాశనం చేస్తూ ఉంటుంది. ప్రియులారా, లూకాసు వార్తలో మనం ధనవంతుని చూస్తాం కదా, ఆయన ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడంట. ధనవంతుడు ప్రతి దినము బహుగా సుఖపడుతున్నాడు. ధనము మనుష్యుని సుఖంలోనికి నడిపిస్తుంది కానీ దేవునిలోనికి నడిపించదు. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నా పితార్జితము నాకు పంచిపెట్టమని నా సహోదరుడితో చెప్పు అంటాడు. ప్రియులారా, ప్రభు అంటాడు, ఓయి మీ మీద నన్ను తీర్పరగా ఎవరు నియమించారు అంటాడు. అంటే ఆ కార్యం చేయడానికి ప్రభు అని ఇష్టపడలేదు. ఆ కింద ఏమంటాడు అంటే, ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడండి అంటాడు. అంటే మనలో లోభానికి ఏమాత్రం కూడా ఖాళీ ఉండకూడదు. ఏమండి, అంటే ధనానికి మనలో ఖాళీ ఉండకూడదు. ధనానికి మనలో ఖాళీ ఉందనుకోండి, ధనం ప్రవేశిస్తుంది, దేవుడు పని చేయడేక. ధనం హృదయంలో ప్రవేశించినప్పుడు దేవుడు ఏం పని చేస్తాడు? నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడే ఉండునని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఒకని ఆస్తి విస్తరించటం వలన అతని జీవానికి అది మూలం కాదు. ఏమండి, కాబట్టి ఇతను రెండు కావాలనుకుంటున్నాడు. ఈయన ప్రభువుని ఎరిగిన తర్వాత ఆశీర్వదించబడి గొప్పవాళ్ళు అవటం అది వేరే విషయం. ఏమండి, ప్రభువుని ఎరగకముందే ఒక పాపిగా బ్రతుకుతూ, ప్రియులారా, మరి ఇలాంటి రెండు తలంపులు కలిగి బ్రతకటం అనేది ప్రియులారా అది దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి ఇతను ఏం చేశాడు అంటే దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఏమండి, నిత్య జీవాన్ని ఆయన వదులుకున్నాడు కానీ ఆస్తిని మాత్రం వదులుకోలేదు. ఏమండి, ఒక అతను అన్యాయంగా ₹1,00,000 సంపాదించాడు. దేవుడు అతనితో చెప్పాడు, ఇది నీ సొమ్ము కాదు, అది తిరిగి ఇచ్చేయమన్నాడు. ఈ దేవుడి దగ్గరకు ఇది చెబుతున్నారేంటి అనుకున్నాడు ఆయన. కానీ అది చేయాలి. అది చేస్తే కానీ ఆ 1,00,000కి 2-3 లక్షలు దేవుడు ఇస్తాడు. ప్రియులరా, ఆ వ్యక్తి సందేహించాడు కానీ ఆలోచించాడు కానీ అతను ఇవ్వాలా వద్దా అని తడబట్లాడాడు కానీ మొత్తానికి చివరాఖరి తీసుకుని తీసుకెళ్ళిపోయి, బాబు ఇలాగా అన్యాయంగా తీసుకున్నాం మీ దగ్గర, క్షమించని అని చెప్పేసి తిరిగి అతనికి ఇచ్చేసాడు. తీసుకున్న ఆయన ఎంతో సంతోషించాడు, ఇచ్చిన ఆయనకి ఎంతో సంతోషం వచ్చింది. ఆ తర్వాత ప్రియులారా, దేవుడిని వెంబడిస్తున్నప్పుడు అతనికి దేవుడు ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. కాబట్టి కొన్నిసార్లు ప్రభు మనల్ని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టకపోతే ప్రియులారా, ఆ విడుదల కలగకపోతే మనము రెండు తలంపుల మధ్యలోనే ఊగుల్లాడే వారంగా ఉంటాం. జక్కయ్య దగ్గరికి వచ్చి, ప్రభు బాబాయ్ నీ ఆస్తి ఇలా ఉంది, నువ్వు పేదలకి ఇచ్చేయని చెప్పాడా? చెప్పలేదు. చెప్పక ముందు ఆయనే అనేసాడు. ఏమన్నాడు? ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా దీన్ని తీసుకుంటే వాళ్ళకి 4 అంతులు వేసి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఏమండి, ఎందుకన్నాడు ఆ మాట? ఏదైనా ఒకే తలంపు కలిగి ఉండాలి. దేవుని తలంపా లేకపోతే ధనం తలంపా, దేవుని తలంపా లేకపోతే ఆస్తి తలంపా. ఈ రోజుల్లో చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే,
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి, డబ్బు ఇదే మెదులుతూనే ఉంటుంది. లోపలంతా హృదయం అంతా ఇదే మెలుగుతూ ఉంటుంది. ఇది మెదులుతూ ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు నీ హృదయంలో? నువ్వు లోపానికి ఎడమిచ్చావు, ఖాళీ అయిపోయి ఆ ఖాళీలో ధనం వెళ్ళి కూర్చున్నప్పుడు, ఆస్తి వెళ్ళి కూర్చున్నప్పుడు ఇంకా దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు చెప్పండి? మనుషులు లేచిన దగ్గర నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆస్తి, డబ్బు ఇదే తలంపులతో మనుషుడు బ్రతుకుతున్నాడు. కానీ దేవుని తలంపులతో బ్రతికే మనుషులు ఈ భూలోకంలో కనబడలేదు ప్రియులారా. కాబట్టి ఎంతకాలం ఈ రెండు తలంపుల మధ్యలో మీరు తడబడతారు? ఏమయ్యా ధనవంతుడా, వదులుకుని నన్ను వెంబడించు అన్నాడు. ఏమండి, వదులుకుని ప్రభుని వెంబడిస్తే వాడుకున్న దానికంటే ఎక్కువే ప్రభు ఇచ్చేవాడు. కానీ ఆ త్యాగం లేదు ఆయన దగ్గర. అమ్మో, దీన్ని వదిలిపెట్టుకుంటే నేనట్ట బ్రతకాలనుకున్నాడు ఆయన. మరి దేవుడు లేకపోయినా పర్వాలేదులే, ఇది మాత్రం ఉండాలనుకున్నాడు. దేవుని రాజ్యం లేకపోయినా పర్వాలేదులే, ఇది మాత్రం ఉండాలనుకున్నాడు. దుఃఖపడుతూ తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున చాలామంది జీవితాలు ప్రియులారా, డబ్బు తలంపు కలిగి, ప్రియులారా ఆస్తి అనే తలంపు కలిగి చాలామంది ప్రభుకి దూరం అయిపోయేవాళ్ళు చాలామంది కనపడుతున్నారు. దేవుని రాజ్యానికి దూరం అయిపోయే చాలామంది కనపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని తలంపు కలిగి ఉండాలి. కానీ ఈ ధనాశ, ఆస్తి ఇలాంటి తలంపులు కలిగి ఉండకూడదు. మా అబ్బాయి అప్పుడు ఫోన్ చేసి అడుగుతాడు, నాన్న డబ్బులునే చేతులు అంటాడు. అడిగినప్పుడు నేనేమంటానంటే, ఉన్నాయిరా బాబు, ఉన్నాయిరా నాయన అంటాను. ఎందుకంటే అలాంటి వాటికి మనం అవకాశం ఇచ్చినప్పుడు, అంటే వాడు నా కొడుకే తీసుకోవచ్చు, తీసుకోకూడదా? తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకోవడం అది గొప్ప విషయం. కానీ దేవుడు నాకు ఇస్తున్నప్పుడు, దేవుడు తగినటువంటి సమృద్ధిని ఇస్తున్నప్పుడు ప్రియులారా, కొంత దూరంగా ఎడంగా పెట్టడం మంచిదవుతుంది. కాబట్టి ప్రియులారా, మనము ఎప్పుడూ కూడా మన హృదయంలో ఈ ధనవంతుడు ఇచ్చినటువంటి ఆ ధనానికి, ఆస్తికి, లేక శరీర సంబంధమైనటువంటి వాటికి మనం ఎప్పుడూ కూడా తావివ్వకూడదు. ఏమండి, ధనమా దేవుడా అంటే మీరేం చెప్తారు చెప్పండి? నీకు ధనం కావాలా, దేవుడు కావాలన్నారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? మాకు ధనమే కావాలని అంటారు. అంతేరా? దేవుడు కావాలని నిలబడే వాళ్ళు ఉంటారా? ఎందుకంటే బ్రతకాలి కదండి, బ్రతకాలుగా మాకు కావాలంటారు వీరు. ఆస్తి కావాలా, దేవుడు కావాలంటే మాకు ఆస్తే కావాలంటారు. అందుకేగా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆచి తూచి చేసుకుంటారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఉద్యోగం చేస్తున్నాడా? ఖాళీగా తిరుగుతున్నాడు. వీళ్ళకి ఎంత పొలం ఉంది, ఎంత ఆస్తి ఉంది? ఏమండి, వివాహాలు చేసుకునేటప్పుడు స్త్రీలు ఎక్కువగా ఏం ఆలోచన చేస్తారు? ఏం చేయగలడు ఆయన నేను పెళ్లి చేసుకుంటే, నాకు ఇంటిలో సుఖం ఇవ్వగలడా అనుకుంటారు. ఈ ధనాశకి వెళ్ళిన వాళ్ళకి అయ్యే వస్తాయి ఆశలు. ఏమండి, ప్రభు చిత్త ప్రకారంగా చేసుకోవాలి, ప్రభు ఇష్టానుసారంగా చేసుకోవాలనుకునే వారికి దేవుడు ఆటోమేటిక్గా సమస్తాన్ని ఇస్తాడు. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు ప్రియులారా, ఆయనే సమస్తాన్నిచ్చి పోషిస్తాడు, ఆయనే సమస్తాన్నిచ్చి వారిని బలపరుస్తాడు. కానీ ముందే ఏదంటారు చూసారా, ముందు కాళ్ళకు బంధాలు వేస్తారంటారే, అంతేనా? ఇప్పుడు ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి కదా, గేదెకి 4 కాళ్ళు ఉంటాయి. ఏం చేస్తారు? ముందు కాళ్ళకు బంధాలు వేసేస్తారు. ఎక్కడ నడుస్తుంది? అది నడుచుద్దా? సరిగ్గా నడవాలి, నడుచుద్దా? అప్పుడు కొంతమంది చూస్తాడు, ఎందుకు ఆ బంధాలు వేస్తామంటే ఇది వెళ్ళిపోతుందండి అటు ఇటు అంటారు. అది నడవదు, కష్టమైపోతుంది. అలాగే ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా మన హృదయ తలంపులు
ముందు కాళ్ళకు బంధాలు వేసినట్టుగా ఏదేదో లోక సంబంధం అన్నీ మనం ఆశించకూడదు. ఏమండి, ఎంతకాలం ఇలాగ రెండు తలంపుల మధ్య ఊగులాడతారు? ఇటు దేవుడు కావాలి, ఇటు ఆస్తి కావాలి, ధనం కావాలి. ఏమండి, ప్రభు ఇవ్వడా? ప్రభుని వెంబడిస్తే ప్రభు ఇవ్వడా? ప్రభు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ ధనవంతుడు రెండు తలంపులు కలిగి ఇటు దేవుడు కావాలి, ధనము కావాలని వచ్చి నిత్య జీవాన్ని పోగొట్టుకుని తిరిగి వెళ్ళిపోయాడు. బైబిల్లో పిలాతు ఒకడు మనకు కనబడతాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 10, 11, 12 వచనాలు ఏముంటుందంటే, కనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలగదని వెరుగవా అని ఆయనతో నేను. చూడండి, ఇక్కడ పిలాతు ఏం కలిగి ఉన్నాడంటే రెండు తలంపులు కలిగి ఉన్నాడు. విడుదల చేయాలనే మనసు ఉంది, యేసు ప్రభుని సిలువేయాలనే మనసు ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం ఉంది, నిన్ను సిలువేయటానికి కూడా నాకు అధికారము ఉంది. మరి విడిపించడానికి అధికారం ఉన్నప్పుడు విడిపించవచ్చుగా. ఏమండి, పాపులు కలిగినటువంటి తలంపులు ఇలాగే ఉంటాయి. ప్రియులారా, ఏది ముందుకు వెళ్ళలేరు. విడుదల చేయటకు నాకు అధికారం ఉంది, సిలువేయటకు నాకు అధికారం ఉంది, నీకు తెలుసు కదా అంటున్నాడు. పైగా పిలాతు ప్రభుని గురించి ఏమంటాడంటే, చూడండి, మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, పిలాతు 24వ వచనం చదువుతాం. ప్రభువుని గురించి ఏమన్నాడు చూడు, అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని పిలాతు గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి ఏమన్నాడండి పిలాతు? ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? ఈ నీతిమంతుని గూర్చి అన్నాడా? ఈ నీతిమంతుని యొక్క రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఈ నీతిమంతుని రక్తం అన్నాడు. ఆయన నీతిమంతుడా నీకు తెలుసు. ఎవరికే? పిలాతుకు తెలుసు. ప్రభు నీతిమంతుడని తెలుసు. ఈయనకే కాదు, ఈయన భార్యకు కూడా తెలుసు. చూడండి, 27వ అధ్యాయం 19వ వచనంలో, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. యేసు ప్రభు నీతిమంతుడని పిలాతుకు తెలుసు. చెప్పండి, భార్య కూడా తెలుసు. కొంతమంది అంటారు కదా, అన్యులు కూడా యేసు ప్రభు గొప్పోడండి అంటారు. యేసు ప్రభు గొప్పోడు, మంచోడు అంటారు. ఏమండి, పిలాతు కూడా అది అంటున్నాడు, ఈ నీతిమంతుని యొక్క రక్తం అన్నాడు. భార్య వర్తమానం పంపింది ఆయన న్యాయపీఠం మీద కూర్చుంటే, ఇదిగో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నేను కలలో ఆయన్ని గూర్చి బాధపడ్డానని వర్తమానం పంపింది. ఆయన నీతిమంతుడు, ఆయన మనం నమ్ముకుంటే మంచిది, ఆయన్ని ఏం చేయొద్దు ఆయన అంటే బాగుండేది. చూసారా, వర్తమానం ఆ నీతిమంతుని జోలికి పోవద్దంది, కానీ కలలో ప్రభు కనబడినప్పుడు, ఆ నీతిమంతుడు కనబడినప్పుడు నీతిమంతుడని ఆమె గుర్తించగలిగినప్పుడు భర్తకి ఏం కబురు పంపించాలి? ఆ నీతిమంతుని జోలికి పోవద్దందే, కానీ ఆయన నీతిమంతుడు, అందరూ ఆయన అనుసరిస్తున్నారు, మనం కూడా ఆయన అనుసరించడం మంచిది.
అనేటువంటి ఆ వర్తమానము లేదు ప్రియులారా. పిలాతు కూడా తెలుసు యేసు ప్రభు నీతిమంతుడని, కానీ ఆయన కూడా ఏమాత్రం కూడా ప్రభువుని అంగీకరించలేదు. పిలాతు అంగీకరించలేదు, పిలాతు భార్య అంగీకరించలేదు. కారణం ఏంటి అంటే మనుష్యులు, ప్రజల ముందు వీళ్ళు తట్టుకోలేరు. గవర్నర్ కదా ఈయన, గవర్నర్. ఏమండి, రష్యా దేశంలో ఒక ఆయన ఏమంటారంటే మిలిటరీలో ఉంటారు, కమాండర్. ఆ కమాండర్కి ఒక కూతురు ఉంది, ఆమె మోగామె. ప్రియులారా, ఇది ఇప్పుడుది కాదు, 1960 సంవత్సరంలో జరిగిన సంఘటన. ఆ మోగామె భార్య లేదు ఆయనకి. ఆ పిల్ల, ఆ కమాండరు, వాళ్ళిద్దరే ఇంట్లో ఉంటున్నారు. సువార్తికుడు ఒక ఆయన వచ్చి డోర్ కొడితే డోర్ తీసింది ఆ పిల్ల. డోర్ తీస్తే అంటుంది, మాటలు రావు కదా. ఈయనేమో ఏంటమ్మా ఎవరు లేరా అంటే ఎవరు లేరు, మాటలు రావట్లేదు. అయ్యో నువ్వు మోగమ్మాయివా అనుకుని ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో, యేసు నామంలో ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని ప్రియులారా ప్రార్థన చేశాడు సువార్తికుడు. ప్రియులారా, ఆమె మాట్లాడే వాక్శక్తి వచ్చింది. ఈలోపు తండ్రి డ్యూటీ నుంచి వస్తాడు, మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. కమాండర్, ఆయన కింద ఇంకా సైనికులు ఉన్నారు. ఈమె డాడీ అని వెళ్ళి ఆ నాన్న కౌగిలించుకుంటుంది. ఆశ్చర్యపడిపోతాడు ఆయన. కమాండర్ ఆశ్చర్యపడిపోయి ఏంటి పరిస్థితి అంటే ఆ పిల్ల ఆయన చూపిస్తుంది, సువార్తికుడిని చూపిస్తుంది. అప్పుడు ఆయనతో మాట్లాడతాడు, యేసు ప్రభు మీ అమ్మాయిని బాగు చేశాడండి, నోరు తెరిచాడు అని ప్రియులారా చెప్పేసరికి కమాండర్ దేవుని నమ్ముకుంటాడు. ఈయన డ్యూటీల్లోకి వెళ్తే ఆ రష్యాలో ఆ రోజుల్లో యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉండకూడదు. ఈయన దేవుని నమ్ముకున్నాడని వాళ్ళకి తెలిసింది. ఈయన పైన ఉన్న అధికారులు ఈయన చిత్రహింసలు చేస్తున్నారు. ప్రియులారా, ఆయన ప్రభు కొరకు ఆయన చనిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ కొంతకాలం చిత్రహింస అనుభవించాడు. ప్రభువు కోసం తన్నులు తిని హింసించబడి అధికారులతో అలాగా మీరు చంపినా పర్వాలేదు అన్నట్టుగా అయిపోయాడు. చివరాఖరికి ఆయన్ని తీసేశారు, కొట్టి సావు బ్రతుకులు ఇంట్లో పడేసిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే తన కూతురికి జరిగిన ఒక గొప్ప కార్యాన్ని గురించి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఏమండి, ఆయనకి ఎంతోమంది ఎదురయ్యారు, ఆయన్ని చిత్రహింస పెట్టారు. ఆ రోజుల్లో మరి క్రిస్టియానిటీ ఉండకూడదు అక్కడ రష్యాలో, ఉంటే ఊరుకోరు, చంపేస్తారు. పైకి ఈయన కమాండరు, నువ్వే హింసించేవాడివి క్రైస్తవుల్ని, నువ్వే ఇలాగైపోతే ఎలాగని చెప్పేసి ఆయన్ని హింసించారు. కాబట్టి ఎందుకు చెబుతున్నాను అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళ యొక్క అధికారం అడ్డం వచ్చేసింది. పిలాతు నీతిమంతుడు అంటున్నాడు కానీ, పిలాతు భార్య నీతిమంతుడు అని అంటున్నారు కానీ, వాళ్ళెవరు కూడా ఇద్దరు ప్రభుని ఎరిగిన వారు కాదు. ఆ నీతిమంతుని నమ్ముకుని బ్రతుకుదామని ఆలోచన లేదు ప్రియులారా. కాబట్టి బయటి కాలపు వేళ మనం ఆలోచన చేస్తే నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని రక్షించబడటం ఎంత గొప్ప విషయం అది. ఏమండి, ఆ కమాండరు ప్రియులారా అద్భుతాన్ని చూసి రక్షించబడ్డాడు. అలాంటి అద్భుతం జరిగితే నమ్ముకుంటామనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమండి, అది సరైన విధానము కాదు. కానీ ఆయన నీతిమంతుడు అని తెలిసినప్పుడు
అది ఒక ఆయన అదే చెబుతాడు. కృష్ణ వినయ్ అని జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న ప్రధానమంత్రి ఉన్న సమయంలో కృష్ణ వినయ్ అని ఒక ఆయన మొత్తానికి ఏదో మంత్రి ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు అడిగితే అదే చెబుతాడు. ఎందుకయ్యా నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, యేసు ప్రభు నమ్ముకున్నావంటే ఆయన అంటాడు, మనము ఆరాధించేటువంటి దేవుళ్ళలో ఎవరు యేసు ప్రభువులు అంటూ లేరు, అలాంటి నీతిమంతులు లేరు. నేను గ్రహించాను, గుర్తించగలిగాను, బైబిల్ చదివి తెలుసుకున్నాను. స్వార్థ సభలకు వెళ్ళినోడు కాదు, వాక్యాలు విన్నోడు కాదు. ప్రియులారా, ఆయన ఖచ్చితంగా చెప్పేశాడు. ఇక ఆయన వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఏమండి? కాబట్టి ఈ పైటి కాలపేళ మనం ఆలోచించినప్పుడు, నీతిమంతుడని తెలిసినప్పుడు నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండటం అది ఎంత మహా గొప్ప భాగ్యం. ఏమండి? ఈరోజే గొప్ప రక్షణ దినం అని బైబిల్ చెబుతుంది. మనం ఏమంటాం? రేపు 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 అంటాం. టుడే ఈజ్ ద సాల్వేషన్ అని ప్రభు చెబుతుంటే మనమేమో టుమారో ఈజ్ ద సాల్వేషన్ అంటారు. ఏమండి? కొంతమంది నేను అడుగుతూ ఉంటాను, ఎంతకాలం మీరు రక్షణ పొందకుండా ఉంటారని అంటే సాకులు చెబుతూ ఉంటారు. సాకులు. పిల్లోడు పెళ్ళి అవ్వాలంటే, పిల్లకి పెళ్ళి అవ్వాలంటే కొంతమంది సాకులు చెబుతారు. బైబిల్లోనే చెప్పారు కదా, విందుకు రమ్మని వాళ్ళని పిలిస్తే వాళ్ళందరూ అన్నారు, నేను పెళ్లి చేసుకోవటానికి వెళ్తున్నాను, పిల్లని చూడాలి, ఎద్దులను కొన్నాను చూడటానికి వెళ్ళాలి, పొలం కొన్నాను చూడటానికి వెళ్ళాలి ఆయన సాకులు చెబుతారు. ఎంతకాలం నుండి దేవుని సన్నిధికి వస్తూ రక్షణ పొందకుండా బ్రతుకుతారు. ఏమండి? నీతిమంతుడైనటువంటి దేవుని ఎరగకుండా ఎంతకాలం బ్రతుకుతారు? ఇటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. అందుకే నువ్వు రక్షణ పొందవు. ఏం కావాలి చెప్పండి? దేవుడు కావాలి, లోకం కావాలి. నామకార్థంగా దేవుని దగ్గరికి రావాలి, లోకం కావాలి, లోకంలో ఉన్న పనులన్నీ చేయాలి. అందుకే రక్షణ పొందరు చాలామంది. రక్షణ పొందటానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని బైబిల్ చెబుతుంటే ఇప్పుడు కాదు తర్వాత వాయిదాలు. ఇక్కడ ఉన్నోళ్ళు చాలామంది ఆ పురుషుల్లో చూడండి, ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తారు, రక్షణ పొందరు. ఏమనుకోమాకండి మీరు. వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు. రోడ్ రోలింగ్ తిరిగినట్టు తిరుగుతూనే ఉంటారు. రోడ్డు మీద రోలింగ్ ఉంటుంది కదా, ముందుకి వెనక తిరుగుతూనే ఉంటుంది. అట్టాగే తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు రక్షణ మాత్రమో పొందరు. కారణం ఏంటి అంటే, రెండు తలంపుల మధ్యలో ఊగులాడుతున్నారు వీళ్ళు. ఇటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి. అమ్మో మేము రక్షణ పొందితే ఎలాగా? ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటడానికి అక్కడ అట్టగే ఏం చేశారు? ఆగిపోయారు. అమ్మో ఇది ఎంత పెద్ద సముద్రం, ఇది ఎలాగ బయటికి రావాలి అని ఆగిపోయారు. వీళ్ళ కూడా అట్టగా ఉంటుంది. రక్షణ లేని వాళ్ళకి, రక్షణ పొందలేని వాళ్ళకి ఈ రక్షణ అనేది ఒక పెద్ద మరణకరమైనదిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచిస్తే పిలాతు నీతిమంతుడని ఎరిగాడు కానీ ప్రభుని నమ్ముకోలేకపోయాడు. పిలాతు భార్య కలకంద కానీ ప్రభుని నమ్ముకోలేకపోయింది. ఇంకో విషయం ఏంటంటే, చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే, పిలాతు ఇల్లు ఒక నది పక్కన ఉందంట. రోజు పిలాతు ఆ ఇంటి దగ్గర నుంచి నదిలోకి దిగి చేతులు కడుక్కుంటూ ఉండేవాడంట. నీతిమంతుని అప్పగించారు అని చేతులు కడుక్కుంటూ ఉండేవాడంట. ఒక రోజున పొద్దున్నే అలాగే వెళ్ళిపోయి కడుక్కుంటుంటే అమాంతంగా ముందుకు పడ్డాడంట. ముందుకు పడి ప్రాణం విడిచి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలిసినా కానీ మనము రక్షణ పొందకపోతే ఏ రోజు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. ఏమండి? ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో తడబడుతుంటారు. పాపులుగా ఉండి రెండు తలంపుల మధ్యలో తడబడుతుంటారు.
ఇటు దేవుడు కావాలి, ఇటు లోకములు కావాలి. శరీర సంబంధమైన పనుల మీద ఉన్నంత శ్రద్ధ నేను రక్షణ పొందాలి, ప్రభు బిడ్డనవ్వాలి అనేటువంటి ఆలోచన మనుషులకి ఈ రోజున లేదు. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే 2 తలంపుల మధ్యలో ఊగిలాడినటువంటి ఆ ధనవంతుడు తిరిగి వెళ్ళిపోయాడు. 2 తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ పిలాతు తన భార్య ప్రభు లేకుండానే కాలాన్ని ముగించుకున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే రక్షణ దొరుకుద్ది. ప్రభు శిలువ దగ్గర భవిష్యత్తు ఉంది. ప్రభువే విమోచించేటువంటి వాడు. కాబట్టి నేను ప్రభు దగ్గరే రక్షణ పొందాలి, ప్రభు బిడ్డనవ్వాలి అనేటువంటి ఆ తలంపు ప్రియులారా మనుషులు కలిగి ఉండటం లేదు. ఈ పైటికాలపు వేళ ఒకసారి ఆలోచించండి. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నువ్వు విడుదల పొందకపోతే, దేవుని తలంపులోనికి నువ్వు రాకపోతే ఏమవుతావు మనకేం తెలుసు? మన భవిష్యత్తు ఏంటో మనకు తెలుసా? రాత్రికి మనకేం జరుగుతుందో ఏం తెలుసా? పగలు మనకేం జరుగుతుందో మనకేం తెలుసా? ఏమండి, మనము రక్షించబడి సిద్ధపడి ఉంటే అది ఎంత మహా గొప్ప భాగ్యము. ఆ ధనవంతుడు చచ్చిపోతాను అనుకున్నాడా? ఏమండి, 16వ అధ్యాయం లోకసవార్తలో ఉన్న ధనవంతుడు నేను చచ్చిపోతాను అనుకున్నాడా? నాకేంటి, నేను బహుదినం సుఖపడుతున్నాను అనుకున్నాడు ఆయన. కానీ ఒకరోజు వచ్చింది, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోనికి వెళ్ళిపోయాడు ప్రియులారా. కాబట్టి సిలువ కనపడదు, రక్షణ కనపడదు, యేసు కనపడడు. పిలాతుకి యేసు ఎదురుగా ఉన్నా కానీ, ఆయన నీతిమంతునని గుర్తించినా కానీ ప్రియులారా ఆయన రక్షణ అనుభవంలోనికి రాలేకపోయాడు. పిలాతు భార్యకి కలలో దేవుడు కనబడి ఆయన దర్శించినా కానీ దేవుని దర్శనాన్ని ఆమె త్రోసివేసేసింది. ఈ పైటికాలపు వేళ దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు నువ్వు రక్షణ పొందకపోతే, బైబిల్ ఉంటుంది కదా, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, Hebrewsలు 2:1 ఉంటుంది కదా, ఎలాగ మనము 2:3 ఉంటుంది. Hebrewsలు 2:3 ఎలాగ మనం తప్పించుకుంటాం? నరకమును తప్పించుకోలేం, పాతాళము తప్పించుకోలేం. కాబట్టి 2 తలంపుల మధ్యలో తడబడుతున్నటువంటి పాపులైన వారిని మనం చూస్తాం. రెండోది, 2 తలంపుల మధ్యలో తడబడుతున్న విశ్వాసులు మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, త్వర తీయండి, ప్రకటన 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను ఎచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను ఎచ్చగాననుంటే మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగా లేవు గనక, నులివెచ్చగా ఉన్నావు గనక నేను నీ నోటి నుండి కాదు, నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. చూసారండి ఎలా ఉన్నారంటే వీళ్ళు? లవోదికీయ సంఘములో ఉన్న మనుషులు ఎలా ఉన్నారంటే, ఇటు ఎచ్చగా లేరు, ఇటు చల్లగా లేరు. జ్వరం వచ్చినోడు గుళ్ళంత ఎట్ట ఉంటుంది? ఎచ్చగా ఉంటుంది, చల్లగా ఉంటుందా? ఎచ్చగా ఉంటుంది. బిళ్ళ వేసుకున్నారు అనుకోండి, తగ్గిపోయిన తర్వాత చెమటలు వచ్చేస్తాయి, చల్లబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ఒకే విధంగా నులివెచ్చంగా ఉంటుంది అనుకోండి శరీరం. ఏమండి, శరీరం ఎప్పుడు కూడా నిలువెచ్చగా ఉందనుకోండి, ఏంటి పరిస్థితి? లోపల ఏదో తేడా ఉందని అర్థం అన్నమాట. శరీరం లోపల ఇటు చల్లబడతలేదు, ఇటు పూర్తిగా ఎచ్చబడలేదు. పూర్తిగా ఎచ్చబడితే జ్వరం వచ్చింది, బిళ్ళ వేసుకుని తగ్గిపోతుంది అనమాట. బిళ్ళ వేసుకు కానీ చల్లబడిపోవాలి, చెమటలు పట్టిపోవాలి. కానీ బిళ్ళ వేసుకున్నా చల్లబడట్లేదు, తడిగొడవ తుడిచినా చల్లబడట్లేదు. ఇటు మరీ ఎచ్చగా లేదు, ఇటు మరీ చల్లగా లేదు. కాబట్టి ఆ శరీరంలో ఇంకో లోపం మీద ఉంది.
ఆ శరీరం అనేది ఇంకేదో బలహీనత ఉంది, దాన్ని బట్టి ఆ శరీరం అలా ఉంటుంది. కాబట్టి అది చాలా ప్రమాదం. కాబట్టి ప్రియులారా, మనము ఈ రెండు తలంపుల మధ్యలో ఉండకూడదు. ఏమండి, నులివెచ్చని అటు చల్లగా కాదు, ఇటు వెచ్చగా కాదు. ఇప్పుడు సముద్రంలో సముద్రం నీళ్ళు నదిలో కలిసినప్పుడు అట పాయలుగా కనపడద్దు. మేము అదేమంటారు, హంసలదేవి ఆడికి వెళ్ళినప్పుడు చూసాం. ఈ నది నీళ్ళు సముద్రంలో కలుతున్నప్పుడు అక్కడ పాయగా కనపడతా ఉంటుంది అన్నమాట. ఇవి వెళ్ళి వాటిలో కలిసిపోతున్నాయి, ఆ నీళ్ళు వెళ్ళి వీటిలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు అలా కలిసిపోవటం వల్ల ప్రియమైన దేవుని బిడ్డల కలుషితమైపోవటమే కదా. ఉప్పుగా ఉంటే ఉప్పు పండుద్ది, నదిగా నీళ్ళుంటే త్రాగడానికి ఉపయోగపడుద్ది. కానీ ఇప్పుడు ఇక్కడ రెండు కనపడుతున్నాయి, కలుషితమైపోతుంది. ఈ రోజున క్రైస్తవ్యం అలాగైపోయింది ప్రియులారా, విశ్వాసులు అలాగైపోయారు. నులివెచ్చని స్థితి. ఏమండి, వారి మైండ్ సెట్ సరిగ్గా ఉండటం లేదు. ఏమండి, ఒక ఆయన అన్నాడు, మంకీ ఈజ్ మైండ్ అన్నాడు. అంటే కోతి మైండ్, ఒక స్థిరత్వం ఉండదు. ఏమండి, ఒక స్థిరమైనటువంటి మనసు ఉండదు. ఇటు ప్రియులారా రెండు కావాలి. కోతి మనసు అంటారు, చంచల మనసు అంటారు. ఇక్కడ ఉందనుకోండి కాసేపు అక్కడికి ఎగురుద్ది, అక్కడ ఉందనుకో కాసేపు ఇటు ఎగురుద్ది, మంకీ ఈజ్ మైండ్. ఈ మైండ్ ఉన్న కోతి మైండ్ ఉన్న వాళ్ళందరూ అటాక్ చేస్తారు. ఒక స్థిరత్వం ఉండదు వాళ్ళకి. అప్పుడప్పుడు ఏదో మాట్లాడతారు, మళ్ళీ ఇంకప్పుడు ఏదో మాట్లాడతారు. అప్పుడప్పుడే మంచిగా మాట్లాడతారు, అప్పుడప్పుడే సీరియస్ అయిపోతారు. ఏమైంది ఇప్పుడు దాకా బాగా అన్నావు అంటారు. కోతి మైండ్ అని వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు దా బాగా అన్నావు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఉంటే ఇలానే ఉండాలి, అటైనా ఉండాలి. ఏమండి, రోమాపత్రికలో పౌలు చెబుతాడు కదా, చూడండి 8వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. 8వ అధ్యాయం 5వ వచనం, రోమపత్రిక. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ రోజున రెండు కావాలి. శరీరానుసారమైన మనసు కావాలి, ఆత్మానుసారమైన మనసు కావాలి. ఏమండి, ఎలాగంటే మోషే 12 మందిని పంపించాడు. ఎక్కడికి? వాగ్దాన దేశాన్ని, కానాను దేశాన్ని పంపించాడు. ఈ 12 మంది కానాను దేశం వెళ్ళి చూసి, మేము ఆ దేశం చూసాము, అది మహా గొప్ప దేశము అంటాడు. సంఖ్యాకాండ 13వ అధ్యాయం ఉంటుంది. అక్కడ మనుషులు చాలా బలవంతులు అంటాడు అని చెబుతారు వాళ్ళు. అక్కడ మంచి పళ్ళు ఉన్నాయి, ద్రాక్షాలు తెచ్చాము మేము, చూడండి ద్రాక్ష గెలలు అంటారు. అయితే వారిలో కొంతమంది ఏం చెబుతున్నారంటే, మనము ఆ దేశంలో ప్రవేశించలేము అంటారు. 10 మంది కలిపి అదే మాట చెబుతున్నారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయము చూడండి. ఆ మాటలు, వాళ్ళు చెప్తున్న మాటలు ఎలాగుంటాయంటే, మనము ఆ దేశంలో ప్రవేశించలేము. చూడండి ఇక్కడ 31వ వచనం చదువుతాం. 13:30లో ఏముంటుందంటే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించడం మన శక్తి చాలుననేను. అయితే అతనితో కూడా పోయిన మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు,
మనం వారి మీదకి పోజాలమనిరి. చూడండి, ఇక్కడ 10 మంది చెడ్డ సమాచారం చెబుతున్నారు. 2 మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే, ప్రియులారా మనం దాన్ని స్వాధీనపరుచుకుంటామని చెబుతున్నారు. ఏమండి, ఇప్పుడు ఈ 10 మంది ఎవరు అంటే, వీళ్ళు కూడా ఎర్ర సముద్రం దాటిన వాళ్ళే, వీళ్ళు కూడా బాప్తిసం పొందిన వాళ్ళే, వీళ్ళు కూడా మన్నాను తిన్నోళ్ళే, వీళ్ళు కూడా మందసం దగ్గర ప్రార్థన చేసిన వాళ్ళే ప్రియులారా. కానీ వీళ్ళకి ఏముందంటే శరీరానుసారమైన మనసు ఉంది. ఏమండి, ఆత్మానుసారమైన మనసు కలిగిన కాలేబు యెహోషువలు మనము దాన్ని జయిస్తాం, మనం దానిలో ప్రవేశిస్తాం అంటున్నారు. శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు, పైకి ఆత్మానుసారులు కనబడతారు, కానీ శరీరానుసారమైన వాటి మీదే మనసు పెడతా ఉంటారు. ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు, ప్రతిదానికి శరీర సంబంధం వాటిని ఆశిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు యేసుప్రభు సముద్రం నడిచి వస్తుంటే యేసుప్రభుని చూస్తున్నాడు, గాలిని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసుప్రభుని చూస్తున్నాడు, గాలిని చూస్తున్నారు. ఏమైపోయాడు మరి? మునిగిపోయాడు, నీళ్ళలో మునిగిపోతున్నాడు. అంతే. 2 తలంపుల మధ్యలో ఒక విశ్వాసిగా ఉంటే, ఇటు శరీరానుసారమైన జీవితం కావాలి, ఆత్మానుసారమైన జీవితం కావాలి అని అలాంటి నామకార్థమైన బ్రతుకులో బ్రతుకుతూ ఉంటే మనం పైకి రాలేమో ప్రియులారా. కాబట్టి ఈ చెడ్డ సమాజాన్ని చెప్పిన వాళ్ళు ఏమైపోయారు చూసారా? దేవుని తెగులు వారి మీదకి వచ్చి నాశనం అయిపోయారు. ఎంతకాలం ఇలాగా బ్రతుకుతారు మీరు? నేనిచ్చిన మన్నాను తిని, నేను సముద్రం పాయలు చేస్తే దాంట్లో నుంచి దాటి వచ్చారు, కాబట్టి బండ్లో నీళ్లు ప్రవహించేస్తే తాగారు. ఇన్ని ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు మీ కనులారా చూసి ఇప్పుడు శరీరానుసారులు అయిపోతారా అని చెప్పేసి దేవుడు వారిని ఏం చేశాడు చూసారా? భయంకరమైన తెగులు పంపించేసి వారిని సర్వనాశనం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నామకార్థంగా బ్రతుకుతున్న విశ్వాసులు శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు 2 కావాలనుకుంటారు. అది కుదరదు. ఏమండి, చల్లగానైనా ఎచ్చగానైనా ఉండాలి. ప్రియులారా, పేతురు ప్రభువునే చూస్తే బాగుండేది, కానీ ప్రభువుని చూసినప్పుడు గాలిని చూస్తున్నాడు. మనం కూడా ప్రభువుని చూడాలి, అంతేగాని మనుషులను చూడకూడదు. ప్రభువుని చూడాలి. పక్కన వాళ్ళు వెనకాలంలో వాళ్ళు ఎట్టగా అయిపోతున్నారు, వీళ్ళు ఎట్ట అవుతున్నారు, నేను ఎట్టగా ఉన్నానని ఆడ చూడకూడదు. మన సహజ గుణం అదే కదా. వీళ్ళు ఇలాగా గొప్పోళ్ళు అయిపోతున్నారు, నిన్నగా మన వచ్చిన వీళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, బిల్డింగులు కట్టేశారు, సంపాదిస్తున్నారు, మేము ఎట్టుండిపోయామనుకుంటారు. దేవుని వైపు చూడాలి. దేవుని తలంపు ఏంటంటే ప్రభు వైపు చూడాలి. ఒక విశ్వాసిగా నీవు ఈ 2 తలంపులు కలిగి ఉంటే ప్రియులారా, మునిగిపోవటం తప్ప పైకి వచ్చే పని ఉండదు. మన చూపు ఏమండి తిన్నగా ఉండాలి, ప్రభు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే ఆయనే మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. కనుక 2 తలంపుల మధ్యలో ఉన్నటువంటి విశ్వాసులు, ఇటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి, ఇటు వాక్యము కావాలి, ఇటు ఆచారాలు కావాలి. మన మధ్యన ఒక అతను ముందే పాలు పొంగిచ్చేసాడు. రాత్రికి కోటమంటాడు. ఏమండి, ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి చెబుతాడు. అది ఎట్లా కురుద్దా అంటే అలాంటి చేస్తున్నారండి అంటాడు. ఏం కావాలి ఈయనకి? 2 కావాలి. పెళ్ళిళ్ళలో మనం చూస్తాం కదా,
పెళ్ళిళ్ళు చూస్తే రెండు కావాలి, ఆచారాలు కావాలి, దేవుడు కావాలి. మీరు ప్రార్థన చేసేయండి, మా పనులు మేము చేసుకుంటాం అనుకునేవాళ్ళు ఎంతమంది లేరు. మా పనులు మేము చేస్తాం, మీరు ప్రార్థన చేయడం ముందు. అలాంటప్పుడు నీకు ప్రార్థన ఎందుకు? ఏమండి, ఒక ఆమె నలుగేస్తున్నాం ప్రార్థన చేయండి వచ్చింది, నలుగన్న అయ్యి ప్రార్థన అన్న మానుకో అన్నారు. లేకపోతే ప్రార్థన చేయి, నలుగన్న మానేయాలి. ఏమండి, అట్ట కాదులేండి ప్రార్థన చేసేయాలండి అనాలి. ప్రార్థన ఏంటి చేస్తావు? విశ్వాసులు రెండు తలంపుల మధ్యలో తడబడేటువంటి విశ్వాసులు ఉంటే అటన్నా ఉండరు, ఇటన్నా ఉండరు. ఏదంటారు చూసారా, సగం సాలనేత సగం మాలనేత అన్నట్టుగా ఉంటుందన్నమాట. అది కావాలి, ఇది కావాలి, అవ కావాలి, బువ కావాలి, కుదరదు అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో ప్రవేశించటానికి, ప్రభువు మనల్ని ఆశీర్వదించటానికి, ప్రభువు మనల్ని బలపరచటానికి ఇవి కుదరదు. నీ గుండె మీద చేసుకుని చెప్పగలగాలి, ఈ పని నేను చేయను అని చెప్పగలవా? చెప్పలేవు. రెండు తలంపుల మధ్యలో ఊగులాడుతూనే ఉంటావు. ఎప్పటి వరకు అంటే చచ్చిపోయే వరకు. చివరాఖరిగా పరలోకం కూడా దొరకదు, అది కూడా కక్కేస్తుంది. బైబిల్లో ఉంది కదా, మీరు అన్ని జనుల ఆచారాలను అనుసరిస్తున్నారు, ఆ కానాను దేశం మిమ్మల్ని కక్కివేద్దే అంటాడు. లేవీకాండం 22వ అధ్యాయంలో ఆ మాట చూడండి. మనం ముగించుకుందాం. లేవీకాండం 22వ అధ్యాయంలో అది కూడా మిమ్మల్ని కక్కివేస్తుంది. మీరు అన్ని జనుల ఆచారములను మీరు ఆచరిస్తే మిమ్మల్ని అది కక్కివేయటం ఖాయం. కాబట్టి మీరు ఏం చేయాలి? అలాంటివి చేయమాకండి. అలాంటివి చేస్తే ఆ దేశం మిమ్మలను కక్కివేస్తుంది. ప్రియులారా, చూడండి, మనం ఆలోచిస్తే, కాబట్టి మనము రెండు తలంపుల మధ్యలో బ్రతకూడదు. ఒక విశ్వాసిగా రెండు తలంపుల మధ్యలో మనము బ్రతకూడదు. ఏమండి, చూడండి 20వ అధ్యాయం, లేవీకాండం 20వ అధ్యాయం 22 వచ్చిన, కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నాను, ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీ కట్టడలను మీరు నాకు అనుసరించి నడుచుకునవలెను. నేను మీదటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారమును బట్టి మీరు నడుచుకోకూడదు. వారు అట్టి క్రియలను చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడతాను. చూసారా, జనముల ఆచారాలు ఆచరిస్తే ఆ దేశం కూడా కక్కేద్దంట. కక్కివేయబడకుండానట్లు పరలోకం కూడా కక్కేస్తుంది. ఏమండి, చూడండి, ఇక్కడ ఈ ప్రజలు ఏలియా పిలిచినప్పుడు వాళ్ళు ప్రత్యుత్తరం కానీ తర్వాత ఏమంటున్నారంటే 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియులార 39వ వచనంలో, అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఒక తలంపు కిందకు వచ్చారు. ఏమండి, నీవు కూడా ఒక తలంపు కిందకు రావాలి, ప్రభు యొక్క తలంపుల కిందకు రావాలి. రెండు తలంపుల మధ్యలో ఎంతకాలం అలాగా తడబడతావు? ప్రభు బిడ్డగా నువ్వు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. రెండు తలంపుల మధ్యలో పాపులుగా బ్రతుకుతున్నావా? రెండు తలంపుల మధ్యలో ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నావా? ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఒక స్థిరమైన తలంపు నాకు ఇవ్వండి నాయన, మంచి తలంపులు నాకు ఇవ్వండి ప్రభువా. తండ్రి, రెండు తలంపుల మధ్యలో నేను ఊగులాడుతున్నాను, చేయరాని కార్యములు చేస్తూ నీకు అసహ్యునైపోతున్నాను. ప్రభువా, నన్ను క్షమించనని ప్రభువుని అడుగుదాం.